ఇప్పుడు తిట్టింది చోలు దుబ్బినా ఆయనకు ఇప్పుడు తిట్టింది ఎవరు నేను ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు నేను వాళ్ళ అయ్యని తిట్టినా ఇది నువ్వు మనిషి అయితే నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకొని నేను భావిస్తాను నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఉడితే నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను నీకు 24 గంటల టైం ఇస్తున్నా నువ్వు బయటపెట్టు నువ్వు మనిషి పుట్టుక ఉడితే లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తా సమాజం తెలంగాణ సమాజం చెప్తా చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది వేస్ట్ ఫెలో అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు ఫాల్తు కామెంట్ చేస్తాడు నువ్వు మనిషివి నీదో బతుకు తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు మళ్ళీ చెప్తాను 3 తల షెట్టర్ నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు నాకు చలో నా ఆస్తి పాత్రల విచారణ చెప్దాం నీ ఆస్తి పాత్రలు విచారణ చెప్దాం నీ కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద రాసి పెట్టుకో బిడ్డ నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయి నువ్వు మనిషి అయితే మళ్ళీ చెప్తున్నా మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు 24 గంటల 48 గంటల టైం ఇస్తా బయటపడు నువ్వు ఏ ఒక్క రాదన బయటపడు చలో రాయకని పక్క పెడతా ఇది బట్టి ఏదో ఊకదంపడు ఏదో మీద చెప్తలే నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయటం కాదు నేను నువ్వు మనిషి పుట్టుక కొడితే కేసీఆర్ కొడితే కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు తెలంగాణ సమాజంలో పట్ల ఇంతమంత గౌరవం ఉంది కేసీఆర్ అన్న గౌరవం ఉంది మాకు కొంచెం కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు లేకుంటే నీ బతుకు బిడ్డ నీ బజార్కి ఇస్తా నేను నీ సంగతి చెప్తాను మళ్ళీ నువ్వు మళ్ళీ జోలికి వచ్చిన నీ సంగతి చెప్తాను నేను ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్ నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని రా కేటీఆర్ గారు టెస్ట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు టైం డేట్ ఫిక్స్ చేయి ఇలా నువ్వు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా మాకు రాదా మాకు చేత కాదా ఇలా డ్రగ్స్ టెస్ట్ కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అని నేను అంటా ఉన్నాను